అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యంను చదువుకుందాం. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. చాలా మందికి భయం ఈజీగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పులను బట్టి కావచ్చు, అనారోగ్య పరిస్థితులను బట్టి కావచ్చు, వారి సమస్యలను బట్టి కావచ్చు, ఇలా అనేక కారణాలు ఉండవచ్చు. ఏదో ఒక కారణం చేత భయం అనేది ఈజీగా లోపలికి ప్రవేశించేస్తూ ఉంటుంది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట, భయపడకము అని. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావో, అది ఏదైనా కావచ్చు, నీ పిల్లల చదువు కావచ్చు, లేదా నీ ఉద్యోగం కావచ్చు, ఏ విషయాల్లోనూ భయపడుతున్నావో దేవుని వాక్యం అంటుంది, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు భయపడవద్దు అని వాక్యం మాట్లాడుతుంది. లేదా బిడ్డలారా, మనము దేవుని యందు నమ్మిక ఉంచుదాం. ఏ విషయాలకి భయపడవద్దు. నా ప్రభు నాకు తోడుగా ఉన్నారు, ఆయన నాకు సహాయం చేస్తారు అనేటువంటి ధైర్యము కలిగి మనం ఉందాం. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటేగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి. వారి అవసరములన్నింటినీ కూడా తీర్చండి. ఎవరు హృదయంలో ఏ భయం ఉన్నదో ఆ భయములన్నిటిని కూడా తీసివేసి నీ బిడ్డల హృదయంలో ధైర్యముతో నింపి నడిపించమని, ఈరోజు నీ బిడ్డలు చేపట్టుకుని మీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.